ఇస్రోకి విజయాలనేవి ఓ అలవాటుగా మారిపోయాయి. ఒకదాని తర్వాత ఒకటిగా చేస్తున్న ఉపగ్రహ ప్రయోగాలు అద్భుతంగా సక్సెస్ అవుతూ ఉంటే రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని ప్రయోగాలకు సిద్ధమైంది ఇస్రో. ఈ క్రమంలో రాబోయే 5-6 నెలల కాలంలో మరో 7 మిషన్లను లాంచ్ చేయనుంది. వీటిలో భారత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గగన్యాన్ కూడా ఒకటి కావడం విశేషం. బాహుబలి రాకెట్ ప్రయోగంతో ఇస్రోలో జోష్. మరో 7 మిషన్లను పట్టాలెక్కించే ఊపులో ఇస్రో. రాబోయే 6 నెలల్లోనే ఈ 7 మిషన్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వచ్చే ఏడాది మార్చి 2026కి ముందే మొత్తం 7 మిషన్లను ప్రయోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా గగన్యాన్ ప్రాజెక్టులో తొలి మానవ రహిత ఫ్లైట్ కూడా ఉండనుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 3 మానవరహిత ప్రయోగాల అనంతరం మానవ యాత్ర జరగనుందని తెలుస్తోంది. గగన్యాన్ ప్రాజెక్టు చివరి దశల్లో ఉండగా అన్ని హార్డ్వేర్ భాగాలు ఇప్పటికే శ్రీహరికోటకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గగన్యాన్ ప్రాజెక్టులోని కీలకమైన పరికరాల అమరిక పనులు జరుగుతూ ఉండగా మార్చిలోపే మానవ రహిత మిషన్ G1 మిషన్ ని పూర్తి అవ్వనున్నట్లు ఇస్రో చెప్తోంది. అంతేకాదు వచ్చే 5 ఏళ్లలో ఇస్రో మొత్తం 50 రాకెట్ లాంచ్లను చేపట్టే లక్ష్యంతో ఉంది. ఆదివారం జరిగిన LVM-3 M05 ప్రయోగం తర్వాత మరో కమర్షియల్ కమ్యూనికేషన్ శాటిలైట్ ను తీసుకెళ్లే LVM-3 రాకెట్ ప్రయోగం రెడీ చేస్తోంది ఇస్రో. LVM-3 కమర్షియల్ శాటిలైట్ ప్రయోగం తర్వాత ఇస్రో చేపట్టే 3 ప్రాజెక్టులలో ఒకటి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ NSIL కస్టమర్ శాటిలైట్ కాగా PSLV-N1 పేరుతో ఒక టెక్నాలజీ అభివృద్ధి మిషన్ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రయోగించనుంది. అలానే వాటితో పాటే మరో GSLV-F-17 రాకెట్ ప్రయోగం కూడా మార్చి 2026 లోపు అంతరిక్షంలోకి పంపనుంది ఇస్రో. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా మొత్తం స్పేస్ ఇండస్ట్రీలో భారత్ వాటా పెంచేందుకు ఇస్రో కంకణం కట్టుకున్నట్లు ఈ డేటాను బట్టి అర్థమవుతోంది.